హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే, రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియోకి వచ్చేసి ఈరోజు కొంచెం కంటిన్యూషన్ ఇస్తాను. వీడియో పెద్ద లెంత్గా ఏముండదు, జస్ట్ ఒక 3 నిమిషాలు దాకా ఉంటుంది. అంటే జస్ట్ మీరు ఎవరైనా లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి కొంతమంది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, కొంతమంది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏదైతే పంట కోతకు వచ్చే సమయానికి వర్షాలు అనేది పడి చాలా మంది రైతులకి అన్యాయంగానే మనం పంటను నాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. అట్లీస్ట్ ఈ వర్షం అనేది ఈ నెలాఖరు వరకు ఆగితే కొంతమంది పంటకి చేతికి వచ్చినది కోసుకునేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ వరి మనకి కోసుకునే సమయం కదా, సో పంటకి చేతికి వచ్చే సమయము. సో అట్లీస్ట్ ఎవరైతే, సో నా తరపున, మన ఛానల్ తరపున ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, దోస్ వర్ మీకు ఎవరికైతే వరి, నేను చూశాను చాలా చోట్ల వచ్చేసి మనకి ఇప్పుడు వరి వచ్చేసి చేతికి వచ్చే సమయం, ఈ టైంలో వర్షాలు పడి ఆ వరి అంతా కిందకి వెళ్ళిపోయి ఆ మోసులు వచ్చేస్తాయి కదా, వరికి ధాన్యాలు వచ్చేసి ఆ మోసు. సో ఇలాంటి టైంలో ఈ వర్షాలు పడడం కూడా మనకైతే, కొంతమందికి ఇప్పుడు ఎవరైతే కరువు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే గుడ్ న్యూస్, మిగతా వాళ్ళందరికీ ఇది వచ్చి కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న రీసెంట్ గా 15వ తేదీ ఒక అల్పపీడనం ఏర్పడింది, 15, 16, 17. అది వచ్చేసి తిరుపతి, నెల్లూరు జిల్లాలో కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం. ఈసారి వచ్చే అల్పపీడనం అలా కాదు, వచ్చేసి ఆల్మోస్ట్ మన రాయలసీమ జిల్లాలో మొత్తం ఇది వచ్చి వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ అయితే ఉందండి. ఇదైతే ప్రజెంట్ వచ్చేసి మనకి రానున్న 24 గంటలు ఇంకా 72 గంటల్లో మనకి ఇది వచ్చేసి మనకి శ్రీలంక మీదుగా శ్రీలంకకు ఉత్తర దిశగా ఏదైతే పయనించే ఛాన్స్ అయిందని మనకి వాతావరణ కేంద్రం మరొక అప్డేట్ అయితే రిలీజ్ చేసిందండి. ముఖ్యంగా రానున్న 48 గంటల్లో ఇంకా 72 గంటల్లో మనం ఇది వచ్చేసి శ్రీలంక మీదుగా ఉత్తర దిశగా ఇది పయనించే ఛాన్స్ అయితే ఉందండి. సో దీని ప్రభావంతో మనకి రేపు ఎల్లుండి వరుసగా 3 రోజుల పాటు మనకి తేలికపాటి అంటే ఉష్ణోగ్రతలే నమోదయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే రోజులో అక్కడక్కడ అంటే 5 నిమిషాల పాటు, 6 నిమిషాల పాటు మనం ఈ రోజు రేపు ఎల్లుండి వరుసగా 3 రోజుల పాటు మనకి తేలికపాటి చిరుజల్లులు అంటాం కదా, చిరుజల్లులు నమోదయ్యే ఛాన్స్ అయితే ఉందండి. ఏదైతే ప్రజెంట్ రానున్న 48 గంటలు ఇంకా 72 గంటల్లో ఇది శ్రీలంకకి ఉత్తర దిశగా పయనించే ఛాన్స్ అయితే ఉందండి. సో దీని ప్రభావంతో మనకి వర్షాలు అనేది తేలికపాటి చిరుజల్లులు అంటాం కదా, చిరుజల్లులు నమోదయ్యే ఛాన్స్ అయితే ఉందండి. అది వర్షపు అప్డేట్ వచ్చేసి. ఇంకా ఏదైతే ప్రజెంట్ అల్పపీడనం రానున్న 48 గంటలు ఇంకా 96 గంటల్లో మనం ఈ వర్షపాతం చూసే అవకాశాలు అయితే ఉండదు. ముఖ్యంగా ఈసారి వచ్చేసి రాయలసీమ జిల్లాల్లో ఇది కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. తుఫాన్ గా మారే అవకాశం ఉందని మనకు వాతావరణ నిపుణులు ఉంటారు కదా, ఎక్స్పర్ట్స్, వాళ్ళైతే అంచనా అయితే వేస్తున్నారు. సో దీనిపైన ఇంకొక చిన్న అప్డేట్ ఏమంటే, రానున్న 48 గంటలు ఇంకా 72, 96 గంటల్లో మనకి ఇది అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే ఉన్నాయండి. సో దీని ప్రభావంతో మనం 24వ తేదీ ఇంకేనే చిరుజల్లులు అంటే తేలికపాటి వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే రాయలసీమ జిల్లాలోని అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, తర్వాత వచ్చేసి మనకి సత్యసాయి జిల్లా, అనంతపురం, వైఎస్ఆర్, కడప, ఈ జిల్లాల్లో తేలికపాటిని ఇంకా చిత్తూరు, తేలికపాటిని ఇంకా మోస్తరుని ఇంకా భారీ వర్షాలు చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఇంకా అలాగే ఇంకా ప్రతిసారి రాయలసీమ కాకుండా ఈసారి వచ్చేసి మనకి దక్షిణ కోసం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా మనకి తేలికపాటి వర్షాలు చూసే అవకాశాలు ఉంటుంది. తర్వాత వచ్చేసి 24 వచ్చేసి తేలికపాటి వర్షమే ఉంటుంది, కానీ 25 ఇంకా మనం వర్షాలు అనేది కొంచెం ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ కూడా ఉందండి క్లియర్ కట్ గా. ప్రజెంట్ ఇది 48 గంటల ఇంకా 96 గంటల లోపల మనకి ఇది అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఇది బలహీన పడడానికి 4-5 రోజులు, 4 ఇంకా 5-6 రోజులు పట్టే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే ఉన్నాయండి. సో మనకి 24వ తేదీ, 23, 24వ తేదీ వచ్చి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి బలహీన పడడానికి దాదాపుగా మనకి కనిష్టంగా తీసుకున్నా కూడా 3 ఇంకా 4 రోజుల పాటు పట్టే అవకాశాలు. సో దీని ప్రభావంతో మనము మోస్తరు వర్షాలు ఈసారి చూసే అవకాశాలు అయితే ముఖ్యంగా ఉన్నాయండి. ఏదైతే వరి ధాన్యాలు కోసుకునే వాళ్ళు, సో 23వ తేదీనే మనం అల్పపీడనం చూసే అవకాశం ఉంటది కాబట్టి, సో ఇంతకు ముందే మీరు కార్యాచరణ సిద్ధం చేసుకోండి. అంటే వరి కోసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ పంట కోతకు వచ్చే సమయం వచ్చేసి ఇదే. సో నా తరపున ఇంకా ఈ రిక్వెస్ట్ మీ అందరికీ వచ్చేసి, ఎందుకంటే మళ్ళీ 23 ఇంకా మనం అల్పపీడనం చూసే అవకాశం. దీని ప్రభావంతో ఇప్పుడు కొన్ని చోట్ల పడచ్చు, పడకపోవచ్చు. పడిన తర్వాత బాధపడే కన్నా పడకముందే మనం చేసుకుంటే బాగుంటుంది, నా ఐడియా వచ్చేసి. సో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఈసారి ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తర్వాత వచ్చేసి నెల్లూరు, ప్రకాశం, అలాగే గోదావరి జిల్లాలో కూడా మనం ఈసారి వర్షపాతం ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటుంది. ఇది ముఖ్యంగా వచ్చేసి ప్రజెంట్ 48 గంటలు ఇంకా 72, 96 గంటల్లో ఇది వచ్చేసి అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో దీని ప్రభావంతో మన రాయలసీమ జిల్లాలోని తేలికపాటిని ఇంకా మోస్తరు ఇంకా భారీని ఇంకా అతి భారీగా వర్షాలు చూసే అవకాశాలు ఉంటుంది.
సో ఇది ముఖ్యంగా ఈ వీడియోలో నేను తెలియజేయాల్సి అనుకునింది. ఇంకా రానున్న రోజుల్లో మరింత విశ్లేషణ లోతుగా అయితే చేద్దాము. ముఖ్యంగా బి అలర్ట్ ఫర్ రాయలసీమ జిల్లాలో ఉండే వరకు బి అలర్ట్ ఇది వచ్చేసి. సో ఇది ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వచ్చేసి.